హలో ట్రేడర్స్, ఆప్షన్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు 14th ఓఎంటీ మాస్టర్ లెవెల్స్ అనేటి ఎలా వర్క్ చేశాయి అనేది చెక్ చేద్దామండి. ఈ ఓఎంటీ మాస్టర్ లెవెల్స్ ద్వారా మీరు ఓన్లీ ఆప్షన్ చార్ట్ చూసి మార్కెట్లో ప్రాఫిట్స్ తీసుకోవచ్చండి. ఈ ప్రాఫిట్స్ని ఎలా తీసుకోవాలనే దానికి నేను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఈ ట్రైనింగ్ని మీరు నేర్చుకొని ఈరోజు యొక్క మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందనేది మీకు చెప్తాను చూడండి. మన ఓఎంటీ మాస్టర్ లెవెల్స్లో 2 గ్రీన్ లైన్లు, 2 బ్లూ లైన్లు, 2 రెడ్ లైన్లు ఉంటాయండి. దీంట్లో కాల్ అండ్ పుట్ సేమ్ స్ట్రైక్ ప్రైజ్ను ఎంటర్ చేస్తామండి. నిఫ్టీలో 25,100 స్ట్రైక్ ప్రైజ్ ఎంటర్ చేశానండి. కాల్ ఆప్షన్కి వచ్చినప్పుడు ఈ గ్రీన్ లైన్ కిందికి మార్కెట్ మార్నింగ్ వచ్చిందండి. అలాగే ఈ గ్రీన్ లైన్ కిందికి వస్తే మార్కెట్ సెల్లింగ్ జోన్ కింద మనం చెప్తుంటాము. అసలు ఎలా ట్రేడ్ చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు? ఆల్రెడీ ముందే కిందికి వచ్చేసింది, తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఈ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఇది ఎలా సెల్ చేయాలనేది మనం నేర్పిస్తామండి. దీంట్లో మన బయింగ్ కూడా ఉంటుంది కాబట్టి మేజర్గా మనం బయింగ్ తీసుకున్నప్పుడు పుట్ ఆప్షన్లో మనకు ఎలాంటి బయింగ్ వచ్చిందనేది చెక్ చేసుకుందామండి. ఈ పుట్ ఆప్షన్లో చూసినప్పుడు మార్నింగ్ మన యొక్క రెడ్ లైన్ పైన మార్కెట్ అనేది ఉన్నదండి. తర్వాత ఒకసారి డౌన్ సైడ్కి వచ్చి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు మన మార్కెట్ ఇక్కడే ఎందుకు బై చేయాలి అనేదే ట్రైనింగ్ అండి. ఇక్కడే బై చేసినప్పుడు మీకు టార్గెట్ 1:1, ఇక్కడ బై చేస్తే 1:2, ఇక్కడ బై చేస్తే 1:1, ఇలా 3 సార్లు మీకు ట్రేడ్ అవకాశం వచ్చిందండి. 1:1 టార్గెట్ తీసుకున్నా కూడా 3 సార్లు మీరు అబ్జర్వ్ చేస్తే 13 పాయింట్స్ ఉందండి నిఫ్టీలో. 13.85 అంటే 14, ఓవరాల్గా 13 తీసుకున్నా కూడా 39 పాయింట్స్ వచ్చినాయండి 3 ట్రేడ్లు చేస్తే. అంటే 40 పాయింట్స్ తీసుకుంటే 40 × 75 ఒక 3,000 రూపీస్ వస్తాయండి. ఒక ట్రేడ్ చేసినా కూడా 750 రూపీస్ మీకు ఈజీగా వచ్చేస్తున్నాయి ఇందులో. అంటే నిఫ్టీలో మీకు ఈరోజు ట్రేడ్ అనేది స్టాప్ లాస్ లేకుండా 3 ట్రేడ్లు ఇచ్చిందండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కాల్ అండ్ పుట్ను ఎంటర్ చేసినప్పుడు 56,700 కాల్ ఎంటర్ చేశానండి. ఇది మీరు చూడండి, మన గ్రీన్ లైన్ దగ్గరే మార్కెట్ వచ్చి తర్వాత అప్ సైడ్ వెళ్తుంటే మనం బై చేసి బ్లూ లైన్ దగ్గర టార్గెట్ తీసుకున్నామండి. ఇది 1:1. కానీ ఇక్కడ కరెక్ట్గా ఎలా బై చేసాము అనేది క్లాస్ అండి. ఈ క్లాస్ మీరు నేర్చుకుంటే ఇది అర్థమవుతుందండి. 1:1 అంటే 60 పాయింట్ ఉందండి. ఇది 60 పాయింట్ అంటే 35 లాట్ సైజ్ టార్గెట్ వచ్చేసి మీకు 1800 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి ఫస్ట్ ట్రేడ్లో. సెకండ్ ట్రేడ్లో మళ్ళీ గ్రీన్ లైన్లోకి వచ్చి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇస్తే మీకు స్టాప్ లాస్ అనేది 60 పాయింట్స్ ఉంది. ఈ స్టాప్ లాస్ కాకుండా 60 పాయింట్ టార్గెట్స్ ఇచ్చిందండి. ఇది మళ్ళీ 1:1 ఇచ్చిందండి. అంటే 120 పాయింట్స్ ఇచ్చింది. 100 పాయింట్స్ × 35 అంటే 3,500 వచ్చినాయండి బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్. అలాగే పుట్ను చెక్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మార్నింగ్ రెసిస్టెన్స్ నుంచి ఫస్ట్ బ్లూ లైన్ నుంచి రెసిస్టెన్స్కి వెళ్ళింది. తర్వాత రెసిస్టెన్స్ నుంచి మన గ్రీన్ లైన్ వరకు వచ్చింది. ఇక్కడ బై చేస్తే 1:1 టార్గెట్ వచ్చిందండి. తర్వాత బ్లూ లైన్ నుంచి చేస్తే 1:1 వచ్చింది. ఇక్కడ 1:1 వచ్చిందండి. ఓవరాల్గా ఇక్కడ 30 పాయింట్స్, ఇక్కడ 60 పాయింట్స్ అండి, 90 పాయింట్స్. అంటే 120 పాయింట్స్ అంటే మనం 100 పాయింట్స్ తీసుకున్నా కూడా పుట్ సైడ్
3500 రూపీస్ వచ్చిందండి. అంటే కాల్ సైడ్ సిగ్నల్ వచ్చింది మనకి ఈరోజు, పుట్ సైడ్ సిగ్నల్ వచ్చింది. మీరు ఇలా ఈ ట్రేడ్స్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా ట్రేడ్ చేయాలనేది నేను క్లాస్ చెప్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాస్ తీసుకొని మీరు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎనీ చార్ట్లో ఆప్షన్ చార్ట్స్ పెట్టుకొని ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.